హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇడ్లీతో సరికొత్త రెసిపీ చూపిస్తున్నానండి. మార్నింగ్ పూట మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తాం కదా, నైట్లో కూడా చేస్తూ ఉంటారు చాలామంది. అట్లా ఇడ్లీ ఎప్పుడైనా మిగిలిపోతే మార్నింగ్ వేడిగా చేసుకోవాలని మళ్ళీ వేడి పెట్టుకోవడము, ఇడ్లీ ఉప్మా చేసుకోవడము అట్లా కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేడిగా చేసుకొని తినే రెసిపీ అండి ఇది. ఇట్లా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఇట్లా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇడ్లీని రెండు వైపులా కాల్చుకోవాలండి. బాగా రోస్ట్గా కాలాలి. ఇలా రోస్ట్గా కాలిన తర్వాత చూడండి, రెండు వైపులా రోస్ట్గా ఇలా కాలిపోయింది. కాలిపోయిన ఇడ్లీలని ఒక ప్లేట్లోకి పెట్టుకొని నేను ఇడ్లీ పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇడ్లీ పొడిని ఇలా ఈ ఇడ్లీల పైన చల్లుకోవాలండి. మీ దగ్గర ఇడ్లీ పొడి లేకపోతే పప్పుల పొడి, లేదంటే తెల్లగడ్డ పొడి, నువ్వుల పొడి, ఏ పొడి ఉన్నా సరే మీరు ఇడ్లీని ఇలా మొత్తము పౌడర్ చల్లి ముంచి పైకి కిందికి ఒక్క రవ్వ కూడా గ్యాప్ లేకుండా వైట్గా కనపడకుండా మంచిగా అప్లై చేయండి. అప్లై చేసి ఇడ్లీలు కన్నా పిల్లలకి కన్నా మనం పెట్టామంటే చాలా నచ్చుతుంది. వేడిగా అప్పటికప్పుడు పిల్లలు ఈజీగా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా టైం లేనప్పుడు చట్నీ, సాంబార్ అలాంటి చేయడానికి టైం లేనప్పుడు ఇలా చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.